నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చైతన్య స్వరూపిణిగా సర్వ ప్రాణులందు జగన్మాత నిలుస్తుంది. మేధస్సు రూపంలో అన్ని జీవులలో నిత్య చైతన్యమై ఉంటుంది. సుషుప్తి రూపాన సర్వ ప్రాణుల్లో శాంతిని నెలకొల్పుతుంది. తల్లిగా, లోకమాతగా, ప్రణయమూర్తిగా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు దక్షిణకాళి స్వరూపంగా అత్యంత భీకరంగా గోచరిస్తుంది. కానీ శిష్టులైన తన భక్తుల పాలిట కరుణాల వల్లి, చల్లని తల్లి, అభిష్టాలు తీర్చే కల్పవల్లి, రామకృష్ణ పరమహంసకు పరమపద సోపానాన్ని, ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించిన లోకపావని, కళ్యాణ గుణదాయిని, పశ్చిమ బెంగాల్ కోల్కతాలో కొలువైన శ్రీ దక్షిణ కాళీమాత ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. పశ్చిమ బెంగాల్ ఈశాన్య భారతంలో హుగ్లీ నది ప్రవహిస్తోంది. ఇది కోల్కతాను, బెంగాల్ను కలిపే ఒకే ఒక పవిత్ర నదీ ప్రవాహం. ఇది ముర్షిదాబాద్ జిల్లా నుండి ప్రవహించి డైమండ్ హార్బర్ సమీపంలోని గంగా నది నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. హుగ్లీ నది ఒడ్డున అపూర్వమైన పారిశ్రామిక నగరిగా, హుగ్లీ వాహినితో హౌరా వారధి గల ఆధ్యాత్మిక దివ్య కేంద్రంగా, సౌందర్యాతిశయంగా ప్రకటితమయ్యే అద్వితీయ ప్రాంతం కోల్కతాపురి. శితికంఠ కుటుంబిని, విశ్వ వినోదిని, అనంతకాల విలాసిని, మహోగ్రస్వరూపిణి, ఆనందకేళి కాళీమాత దక్షిణేశ్వర్ కాళీమాతగా కోల్కతాపురిలో కొలువుతీరి ఉంది. హుగ్లీ నది ఒడ్డున కోల్కతా నగరం శ్రీ దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయ శోభతో మహోన్నత పుణ్యస్థలిగా విరాజమానమవుతోంది. అఖిలాండ కోటిలోని అండపిండ బ్రహ్మాండాలను తన కనుసన్నలతో నడిపించే శక్తిమాత దక్షిణ కాళీమాత. ఆ తల్లి సర్వజీవుల ప్రాణాల్లోనే కాదు, వస్తువులు, పదార్థాల రూపంలోనూ వ్యక్తమవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా గోచరించినా తన బిడ్డల పాలిట మమకారం పంచేందుకు సిద్ధంగా ఉంటుంది. దుర్గ నుండి ఉద్భవించిన కాళీ తొలి దర్శనం. ఆమె శక్తి అంతిమ అభివ్యక్తి, ఆదిమ విశ్వశక్తి. అన్ని జీవులకు తల్లిగా పరిగణించబడుతుంది. భక్తులను రక్షించి చెడును నాశనం చేస్తుంది. విశ్వకేంద్ర శక్తిమాత కొలువైన కోల్కతా దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని సందర్శించుకుందాం రండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగర నడిబొడ్డు నుండి 11 కిలోమీటర్ల దూరంలో, బేలూరు మఠానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణేశ్వరం అనే ప్రాంతం ఉంది. ఈ దక్షిణేశ్వరంలోని ఆలయం గంగానది ఆవలి ఒడ్డున ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారు కూడా కాళికాదేవి అని తెలుస్తుంది. కానీ ఇక్కడి భక్తులు దుర్గామాత అని పిలుస్తుంటారు. ఈ ఆలయం కన్నా కాళీఘాట్లోని కాళీ ఆలయం చాలా పురాతనమైనది. అయినా ఈ ఆలయానికి ఎక్కువ ప్రాముఖ్యత.
ప్రజాదరణ కూడా ఎక్కువే. రామకృష్ణ పరమహంస తరువాత ఈ ఆలయానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. గదాధరుడు అనే పేరుగల వ్యక్తి తన చిన్న వయసులోనే ఈ ఆలయంలో అర్చకునిగా ఉన్నాడు. ఆయన గొప్ప కాళీ భక్తుడు. కాళికాదేవి ఆయనకు రోజూ రాత్రిపూట కనిపించి మాట్లాడుతూ ఉండేదట. దానితో ఆయనకు అత్యుత్తమ జ్ఞానం సిద్ధించింది. ఆనాడు కోల్కతాలో ఉండే చాలా గొప్పవారు, మహాపండితులు కూడా ఆయనకు శిష్యులయ్యారు. వారిలో వివేకానందుడు ఆయన్ను మించినవాడయ్యాడు. ఒక విధంగా చూస్తే వివేకానందుని కారణంగా రామకృష్ణ పరమహంస పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు. ఈ ఆలయాన్ని రామకృష్ణుల వారి శిష్యురాలు రాణి రస్కోనీదేవి స్వయంగా నిర్మింపచేసినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ప్రవహించే గంగానదీ తీరంలో ఉన్న ఈ దేవాలయ దర్శనం భక్తులను, యాత్రికులను ఆనంద పరవశుల్ని చేస్తుంది. మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి. హుగ్లీ నది ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర్ కాళీ ఆలయం కోల్కతాలోనే కాకుండా తూర్పు భారతదేశమంతటా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయంలో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయాన్ని రాణి రాస్మోని 1855లో స్థాపించారు. పరోపకారిగా, కాళీదేవి గొప్ప భక్తురాలిగా, ఆలయ ప్రధాన దేవత భవతారిణి కాళీదేవి అంశగా 19వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్తగా ఉన్నారు. సంస్కర్త రామకృష్ణ పరమహంస, అతని భార్య శారదాదేవి వారి జీవితంలో ఎక్కువ భాగం ఈ ఆలయంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆలయ ప్రాంగణమంతా అందమైన బృందావనాలు, పుష్కరిణితో అత్యంత సుందరంగా గోచరిస్తుంది. మహాకాళీ శక్తికి ఎదురు నిలిచే శక్తి విశ్వంలోనే లేదని పండితులు చెప్తారు. ఆ శక్తే ప్రసన్నమైతే మానవ మాతృడు సాధించలేనిదంటూ ఉండదంటారు. సైషా ప్రసన్న వరదానృణాం భవతి ముక్తయే అంటుంది దేవి సప్తసతి. అంటే ఆ దేవి ప్రసన్నురాలై వరదాయిని అయినప్పుడు మానవుడు మోక్షాన్ని పొందగలడు. దుర్లభమైన మోక్షమే సాధ్యమైనప్పుడు ప్రాపంచిక కోరికలు ఎంత? అందుకే తాంత్రికంగా అమ్మవారి ఆరాధనకు అంత విశిష్టత ఏర్పడింది. అంతటి మహిమాన్విత అయిన శ్రీ దక్షిణేశ్వర కాళీమాత ఆలయ నిర్మాణం వెనుక ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణేశ్వర కాళీమాత ఆలయాన్ని రాణి రస్కోని నిర్మించింది. ఆమె 1793లో జమీందారీ వంశంలో కోల్కతా సమీపంలోని కోన గ్రామంలో జన్మించింది. 9 ఏళ్లకే రాజ్చంద్ర బిశ్వాస్ అనే కోల్కతా జమీందార్తో వివాహం జరిగింది. కొన్నేళ్లకు ఆమె భర్త మరణించడంతో అల్లుడి సహకారంతో మధు బిశ్వాస్తో వ్యాపార నిర్వహణ బాధ్యతల్ని చేపట్టింది. వారి కుటుంబ దైవం శ్రీరామచంద్రుల వారు. అయితే ఒకరోజు సాయంత్రం బ్రిటిష్ సైనికులు తాగి ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆ సమయంలో వారందరినీ ఆమె సాహసంతో కత్తిపట్టి ఎదుర్కొంది. ఆ క్షణం ఆమె కాళీమాతలా ఉందని వెళ్ళిపోయారు. ఆ క్షణంలో రాముడి వద్దకు వెళ్ళి ఇలా ఎందుకు జరుగుతోందని చాలా బాధపడింది. అదే సమయంలో ఆమెకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే వారి పెళ్లి రోజు ఒక సన్యాసి శ్రీరామచంద్రుడి విగ్రహం ఇచ్చాడు. ఆ తర్వాత 30 ఏళ్లకు ఆ సన్యాసి తిరిగి వచ్చి రాముడి విగ్రహాన్ని తిరిగి ఇవ్వమన్నాడు. దీంతో రాముడికి తను దగ్గరయ్యానని, ఇవ్వలేనని సమాధానమిస్తుంది. ఆ మాట విన్న సాధువు నవ్వుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు సాధువు రాముడిలోని భగవత్శక్తిని తాను తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తన దగ్గరున్నది కేవలం మూర్తి మాత్రమేనని తనకర్థమైంది. దీంతో వెంటనే శక్తి పూజ మొదలుపెట్టాలని భావించింది. అదే క్రమంలో కాశీ వెళ్లి కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణమ్మ తల్లిని చూడాలని అనుకుంది. అయితే కాశీకి ప్రయాణించే ముందు రోజు రాత్రి అన్నపూర్ణాదేవి ఆమె స్వప్నంలో కనిపించి, నువ్వు నన్ను చూడడానికి కాశీదాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే గంగానది ఒడ్డున అందమైన ప్రదేశంలో అక్కడ తన శక్తి స్వరూపానికి గుడి కట్టి ప్రతిరోజు నిత్య పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేయమని ఆదేశించింది. ఆ విధంగా దక్షిణేశ్వర కాళీమాత ఆలయాన్ని రాణి రస్మోని నిర్మించింది.
ఆలయానికి ఖ్యాతి, యాత్రికులకు దర్శన తృష్ణను పెంచేందుకు రామకృష్ణ పరమహంస కీలకంగా వ్యవహరించారు. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రాణి రష్మోని 5 సంవత్సరాల 9 నెలలు మాత్రమే జీవించింది. చంద్రవదన కంభుకంఠి విశాలాక్షీశ్వరీ రక్తవర్ణ ఘోర రూప మృడాని మృత్యుంజయీ విశాలమైన ప్రాంగణంలో శ్రీ దక్షిణేశ్వర కాళీమాత ఆలయం నిర్మితమై భక్తకోటిని ఆశీర్వదిస్తోంది. ప్రాంగణం మధ్యలో భవతారిణి అమ్మవారు కొలువుతీరి ఉంటుంది. ప్రధాన గర్భాలయానికి ముందు నాట్యమందిరం ఉంది. ఉత్తరాన రాధాకాంత మందిరం ఉంది. దీనికి దగ్గరలోనే రామకృష్ణ పరమహంస ఉండే గది ఉంది. పశ్చిమాన ఆలయానికి ఇరువైపులా 12 శివాలయాలు నెలకొన్నాయి. దక్షిణాన ఆలయ కార్యనిర్వహణ కార్యాలయాలు, వంటశాల ఉన్నాయి. బెంగాల్లోని ఆలయ నిర్మాణ శైలిని 3 రకాలుగా విభజించవచ్చు. వాటిలో దళన్ లేదా బాంగ్లా శైలి, అట్చాలా శైలి, రత్నరీతులు ప్రధానమైనవి. అయితే దక్షిణేశ్వర కాళీమాత ఆలయాన్ని మాత్రం ఈ 3 రీతుల సమన్వయంగా నిర్మించడం జరిగింది. భవతారిణి మందిరం రత్న నిర్మాణ శైలిలో కట్టారు. విష్ణు మందిరం దళన్ శైలిలో నిర్మించారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 12 శివాలయాలు జాల నిర్మాణ శైలిలో కట్టారు. 1855లో మే 31 నుండి అమ్మవారికి పూజాది క్రతువులు ప్రారంభమయ్యాయి. దక్షిణేశ్వర్ కాళీమాత ప్రతిష్టాపన జరిగిన 3 మాసాలకు రామకృష్ణ పరమహంస విష్ణు మందిరంలో పూజారిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రధాన అర్చకుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారి ఉపాసకుడిగా మారారు. ఇలా కొనసాగుతూ ఉండగా పంచవటి దగ్గర దిగంబరంగా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఒకరోజు గర్భగుడిలో అమ్మవారి ఎదురుగా తన శిరస్సును ఖడ్గంతో ఖండించుకోబోయారు. అప్పుడు అమ్మవారు దర్శనమిచ్చింది. అప్పటి నుండి అమ్మవారితో మాట్లాడేవారని ప్రతీతి. నాట్య మందిరంలో నిత్యం అనేక పూజలు, భజనలు నిర్వహిస్తూ ఉంటారు. అంతటి మహిమాన్వితమైన అమ్మవారి దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం రండి. దక్షిణేశ్వర కాళీమాత ప్రధాన మందిర గోపురాలు నవరత్న నిర్మాణ శైలిలో అత్యంత సుందరంగా నిర్మించారు. అమ్మవారి మందిరాన్ని దూరం నుండి నిర్మాణ శైలి ఆధారంగా గుర్తుపట్టే వీలుగా 3 అంచెలుగా గోపురాలను నిర్మించారు. ప్రధాన ఆలయం ఎత్తు దాదాపు 100 అడుగులు ఉంటుంది. గర్భగుడి మాత్రం 15 చదరపు అడుగులు ఉంటుంది. కాళీమాత అమ్మవారు 33.5 అంగుళాల ఎత్తులో నాలుకను బయటకు చాచి ఉగ్రస్వరూపంగా దర్శనమిస్తుంది. భక్తుల పాలిట కరుణామృతమూర్తిగా వ్యక్తమవుతుంది. భక్త సంరక్షణమూర్తిగా గోచరించే కాళీమాత పాదం కింద శివుడు, పరమేశ్వరుడు దృశ్యమానమవుతాడు. రక్తబీజుణ్ణి సంహరించిన కాళీమాతపై ఆ అసురుడి ప్రభావం పడుతుంది. దీంతో ఉగ్రరూపంతో కాళిక చిందులు వేస్తుంది. అసురీ మాంసభక్షణ చేస్తుంది. దేవతలు ఆ ఉగ్రరూపాన్ని తట్టుకోలేక ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. ఈ నేపథ్యంలో శివుణ్ణి అమ్మవారు తన పాదాల కింద తొక్కుతుంటుంది. తన పాదాల క్రింద నలికేది స్వామేనని గ్రహించి వెంటనే అమ్మ శాంతిస్తుంది. ఇది అమ్మవారి పాదాల కింద స్వామి కనిపించే దృశ్యానికి అసలు కథ. అందుకే భక్తుల రక్షణార్థం అమ్మ శాంత స్వభావంతోనే ఆదుకుంటుంది. దక్షిణేశ్వర కాళీమాతగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి సాక్షాత్కారం పొందిన రామకృష్ణ పరమహంస సేవలు చేసి తరించారు. ఈ అమ్మవారికి నిత్యం పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రతిరోజు ఇచ్చే హారతులను వీక్షించడానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. రుద్రరూపిణి దుర్గామాత సింహవాహినిగా వేంచేసే రుద్రరూపిణి దుర్గామాత సింహవాహినిగా వేంచేసే శరణంటూ పలికిరందరూ జై హో దుర్గా జై హో మాతా, నీవే ముక్తికి మార్గమివ్వు అమ్మా.
కమలాకృతిలో ఉన్న కృష్ణశిలపై 100 రజత ఉత్పల రేకులు గోచరిస్తాయి. దీనిమీద అమ్మవారు స్థానక భంగిమలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారి రూపాన్ని తాంత్రికంగా చూస్తే ఎంతో ప్రత్యేకత ఉంది. అమ్మవారి పాదాల కిందున్న శివుణ్ణి చూస్తే విశ్వబ్రహ్మ చైతన్యరహితంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాళీమాత విశ్వశక్తి తత్వానికి ప్రతీకగా గోచరిస్తుంది. విశ్వంలో ప్రతి పదార్థానికి శక్తి కేంద్రంగా అమ్మ దర్శనమిస్తుంది. అందులో పరమేశ్వరుడు కాలస్వరూపంగా అవ్యక్తంగా నిబిడీకృతమై ఉంటాడు. చతుర్భుజాలతో ఉగ్రరూపంలో నాలుకను బయటకు చాచి దుష్టశక్తులను సంహరించడానికి దక్షిణేశ్వర కాళీమాత దివ్యంగా దర్శనమిస్తుంది. ఎర్రని నాలుక కోపానికి ప్రతీక అయితే తెల్లని అమ్మదంతాలు సత్వగుణానికి ప్రతీకలు. సత్వగుణం కోపాన్ని అదుపులో ఉంచాలనే తత్వాన్ని అమ్మ ప్రకటిస్తుంది. అమ్మ సర్వాలంకార భూషితంగా గోచరిస్తుంది. అమ్మవారు శ్మశానవాసినిగా చెప్తారు కాబట్టి మెడలో ఖండించిన శిరస్సుల మాల దృశ్యమానమవుతుంది. అమ్మ పాదపీఠం ఆధారంగా ఉన్న 4 స్తంభాలపై దున్నపోతు, బల్లి, హంస, సింహ చిత్రాలు ఉన్నాయి. అమ్మ పాదాల వద్ద నక్క శిల్పం కనిపిస్తుంది. అమ్మవారికి ఒకవైపు గణేశుడు, మరోవైపు రామకృష్ణుల మూర్తులు కనిపిస్తుంటారు. అమ్మవారి మూర్తికి ఎదురుగా కలశం ఉంటుంది. నిత్య పూజలు ఆ కలశానికే చేస్తారు. అమ్మ సన్నిధిలో కుంకుమ పూజలు జరుపుతారు. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. విశ్వ లయ విన్యాసం ముగిసిన తరువాత కూడా కాళీదేవి ఉనికిలో ఉంటుందని నమ్ముతారు. కాబట్టి రంగు, కాంతి, మంచి, చెడు అనే భావనలు ఆమెకు సంబంధించినవి కావు. ఆ జగదీశ్వరి స్వచ్ఛమైన, కల్తీ లేని ఆదిశక్తిగా భావిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించకుండా కోల్కతా పర్యటన అసంపూర్తిగా ఉంటుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అంత విశిష్టత గల శ్రీ దక్షిణేశ్వర కాళీమాత ఆలయంలో గల ఉపమందిరాల్లో కొలువుదీరిన జ్యోతిర్లింగాలను, శ్రీకృష్ణ రాధామూర్తులను నేత్రపర్వంగా తిలకించి తరిద్దాం రండి. ఆలయం అత్యంత శిల్పకళా శోభతో ఆకర్షణీయంగా అలరారుతుంది. ఆలయంలోని విగ్రహమూర్తి గొప్ప ఆకర్షణతో ఎంతో అందంగా, ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అమ్మవారి ఆలయానికి కుడి ప్రక్కగా అంటే నది ఒడ్డునే ప్రధాన ఆలయం దగ్గరగా 12 ఒకే మాదిరిగా ఉన్న శివాలయాలు నిర్మితమయ్యాయి. అవన్నీ తూర్పు ముఖంగా ఆట్చాలా అనే బెంగాలీ నిర్మాణ శైలిలో గోచరిస్తాయి. అవన్నీ హుగ్లీ నది 2 వైపులా ఉన్న తీరంలో నిర్మితమయ్యాయి. ప్రతి మనిషి తన జీవిత కాలంలో 12 శైవక్షేత్రాలు దర్శించి రావాలని బెంగాలీ వారి విశ్వాసం. భక్తులు ప్రక్కనే ఉన్న హుబ్లీ నదిలో స్నానం చేసి ఆ నది నీటిని వెంట తీసుకుని వచ్చి ఈ 12 మూర్తులకు వరుసగా అభిషేకం చేసి వెళుతూ ఉంటారు. నిత్యం ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్రవారాలలో ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తారు. ఇక్కడే రుద్రతాండవ మందిరం ఉంది. ఇది భాగీరథి నదీ క్షేత్రంలో భాగంగా పరిగణించడం జరుగుతోంది. ఈ దేవాలయ సముదాయానికి ఈశాన్యంలో విష్ణు దేవాలయంగా పిలిచే రాధాకాంత ఆలయం నెలకొని ఉంది. మెట్ల వరుసలు వరండా దేవాలయంలోకి ఉంటాయి. ఇక్కడ వెండి సింహాసనంపై కృష్ణుని విగ్రహం, రాధ విగ్రహం గోచరిస్తాయి. రాణి రస్మోని గృహానికి ఎదురుగా ఒక బృందావనంలో అమ్మవారి ఉపాసకులు, గురువుల విగ్రహాలు శిఖరాయమానమైన వారి ఆధ్యాత్మిక నిరతిని ప్రకటిస్తుంటాయి. స్వప్రకాశిని ముక్తిదాయిని త్రిపుర సుందరి శాంభవి పరాశక్తి పాశహంత్రి పార్వతీ పరమేశ్వరి ఓం పరమేశ్వరి ఓం పరమేశ్వరి ఓం పరమేశ్వరి ఓం పరమేశ్వరి
16వ శతాబ్దంలో రాజా మాన్సింహుడు ఈ మందిరాన్ని కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాధాకృష్ణాలయం, కాళికామాత ఆలయం, శివాలయం ఈ 3 ఇక్కడ ముఖ్యమైన దేవాలయాలు. ప్రధాన ఆలయపు ప్రవేశద్వారానికి ఆనుకుని కుడివైపున ఉండే మండపానికి చివరగా శ్రీరామకృష్ణ పరమహంస నివసించిన గృహం ఉంది. వారు వాడిన వస్తువులు ఒక గదిలో పవిత్రంగా ఉంచారు. శారదాదేవి గది కూడా ఉంది. అమ్మవారి ప్రధాన ఆలయం వద్దకు చేరుకోవడానికి రాణి రస్మోని స్కైవాక్ నిర్మాణం అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇదే మార్గం గుండా కాకుండా అమ్మవారి ఆలయానికి నేరుగా రోడ్డు మార్గంలోనూ చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో గ్రంథాలయం, అందమైన బృందావనం, పుష్కరిణి నెలకొని ఉన్నాయి. వీటితో పాటు రాణి రస్మోని మందిరం కూడా నిర్మితమై ఉంది. అందులో రాణి విగ్రహం గోచరిస్తుంది. ప్రధాన ఆలయం వెనక భాగాన రాణి రస్మోని గృహం ఉంటుంది. ఆ ఇంటి వెనకే గంగాఘాట్ ఉంటుంది. కాళీదేవి అంటే అన్నీ తానే వ్యక్తమవుతుంది, అన్నిటినీ తనలోనే దర్శింపచేస్తుంది. శాంత ఉగ్రరూప కాళీదేవి ఆరాధన సంప్రదాయానికి పశ్చిమ బెంగాల్ పెట్టింది పేరు. దేశంలోని తూర్పు ప్రాంతాలలో విస్తృతంగా కాళీమాత ఆరాధించబడుతోంది. దక్షిణ భారతదేశంలో ఆమెను భద్రకాళి అని పిలుస్తారు. ఆమె భద్రకాళిగా ఉన్నప్పుడు ఆమె కథ రాక్షసుడు దారుకుడితో ముడిపడి ఉంటుంది. ఇలా ఒక్కో స్వరూపంలో, ఒక్కో అవతార పరంపరలో లోకకంటకులను పరిమార్చి సమస్త లోకానికి శాంతిని చేకూర్చింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించే శ్రీ దక్షిణేశ్వర్ కాళీమాత సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల గురించి ఇప్పుడు చూద్దాం. శ్రీ దక్షిణేశ్వర కాళీమాత ఆలయంలో నిత్య పూజాది క్రతువులు, ఆరతులను అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. ఆ జగద్ధాత్రిని, చిచ్చక్తిని అమావాస్య రోజున ప్రత్యేకంగా పూజించే సంప్రదాయం ఉంది. దీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక అమావాస్య నాడు ఆరాధించే ఆచారాలు వైవిధ్యంగా ఉంటాయి. దీపావళి రోజున భక్తుల పాపావళిని హరించే పూజా సంప్రదాయాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి దీపావళి వేడుకలను చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. దీపావళి రోజున ఆ తల్లి దర్శనం చేస్తే పాప దోషాలు తొలగి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. దసరా ఉత్సవాల్లో భాగంగా కోల్కతా నగరంలో భక్తజనాలు వివిధ రూపాల్లో కాళీ విగ్రహాలను పండాల్స్లో ప్రతిష్ఠిస్తారు. ఈ పండాల్స్లో భక్తులు సామూహికంగా పూజలు నిర్వహిస్తారు. పూజానంతరం అమ్మవారి సన్నిధిలోనే బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సంగీత, నృత్య కళారూపాలను ప్రదర్శిస్తారు. సందర్శనార్థం వచ్చిన భక్తులు, పర్యాటకులు పందిళ్లలో కొలువైన కాళీమాత రూపాలను, నృత్యాలను చూసి భక్తి రసనిష్టలో మునిగిపోతారు. ఈ పందిళ్ల నిర్మాణాలను చూస్తుంటే హ్రీంకారాసనల గర్భిత అయిన అమ్మవారు శ్రీచక్రాధిష్టాన దేవతగా మణిద్వీపంలో కొలువు తీరిన రీతిలో కాళీమాతగా సాక్షాత్కరిస్తుంది. కోల్కతా మొత్తం మీద సుమారు 20 పందిళ్లు ప్రజలను ఆకట్టుకుంటాయి. శతాబ్దాలుగా ఆధ్యాత్మికతను సంతరించుకున్న జీవన వారసత్వ సంపదని భవిష్యత్ తరాలకు ఇవ్వడం కోసం బెంగాల్ ప్రజలు పెద్ద ఎత్తున పండాల్స్ను నిర్మిస్తారు. ఇక్కడ నెలకొల్పిన పందిళ్లు స్తబ్దుగా ఉన్న భక్తుల హృదయాలలో నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి. శరన్నవరాత్రుల్లో 6వ రోజు నుండి 9వ రోజు వరకు పండాల్ సందర్శకుల కోసం తెరిచే ఉంటాయి. 10వ రోజు విజయదశమి నాడు గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజు పండాల్స్ని దర్శించి అమ్మవారికి అర్పించిన కుంకుమ ధరిస్తే ముత్తేదు భాగ్యాలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల అమిత విశ్వాసం. కాళీమాత విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించే తంతు, ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు పతాక స్థాయిలో నిలుస్తాయి. కోల్కతా కాళిక రక్తబీజుడిని సంహరించిన భీకర నాలిక, విశ్వలీలా కేళిక, కంఠాన కంకాళాల మాలికలతో కాళీదేవత అత్యంత శక్తివంతమైన తల్లిగా వ్యక్తమవుతుంది. కాళీమాత రూపం అద్భుతమైనది. ఆ తల్లి కొలిచిన వారికి కల్పవల్లిగా, చల్లని తల్లిగా కోరికలను నెరవేరుస్తుంది. ఈ శ్రీమాత ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధనలతో ఉపవాసాలు చేస్తారు. అంతటి విశిష్టమైన దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణేశ్వర ఆలయం కోల్కతా నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. హౌరా రైల్వే స్టేషన్ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి
1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే దక్షిణేశ్వర్ బస్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరం ఉంది. ప్రైవేటు వాహనాల ద్వారా వచ్చిన వారికి వాహనాల పార్కింగ్ సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. కౌశికిగా, ఆద్యశక్తిగా, కాళికగా భిన్న తత్వాలను ఏకకాలంలో ప్రకటించే త్రిగుణాతీత స్వరూపిణి కాళీమాత. ఆ తల్లి కొలువైన కోల్కతా శ్రీ దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని సభక్తికంగా దర్శించుకున్నాం కదా. ఆ శ్రీమాత కరుణామృత చూపులు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.